తెలంగాణలోని జనగామ సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు చేశారు. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం చిటూరులోని ఒక మెడికల్ షాపులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ 36,000 రూపాయల విలువ గల యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ తో పాటు మొత్తం 49 రకాల మందులను సీజ్ చేశారు. మందుల షాప్ నిర్వాహకుడు రాజశేఖర్ పై కేసు నమోదు చేశారు. మరోవైపు సిరిసిల్లలో కిడ్నీ స్టోన్స్, ఒబెసిటీకి చికిత్స చేస్తామంటూ తప్పుదోవ పట్టించే ప్రకటన చేస్తున్న మెడికల్ అధికారులు గుర్తించారు. శిలాజిత్ టాబ్లెట్స్, ఆయుర్వేద ఔషధాన్ని సీజ్ చేశారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. తెలంగాణలోని జనగామ సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు చేశారు. జనగామ జిల్లా లింగాల ఘనాపూర్ మండలం చిటూరులోని ఒక మెడికల్ షాపు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్. రాజేంద్ర, తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. జనగామతో పాటు సిరిసిల్ల 2 జిల్లాల్లో కూడా మెడికల్ షాపుల నిర్వహణపై ఆకస్మిక దాడులు అయితే నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు కూడా మెడికల్ షాపుల్లో ఇల్లీగల్ గా నిర్వహిస్తున్న మందులు కావచ్చు, తప్పుడు ప్రకటన చేస్తున్న మెడిసిన్స్ అన్నింటిని కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే జనగాం జిల్లా లింగాలగన్పూర్ మండలం చీటూరులో శ్రీ వినాయక మెడికల్ అండ్ జనరల్ షాప్ లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీ నిర్వహించారు. అనుమతి లేకుండా నిర్వహిస్తుండటంతో పాటు ఇటు మెడికల్ షాపుల్లో 36,000 విలువ గల యాంటీబయాటిక్స్ తో పాటు స్టెరాయిడ్స్ మొత్తాన్ని కూడా దాదాపు 49 రకాల మందులను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. నిర్వాహకుడు రాజశేఖర్ పై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు సిరిసిల్లలో కిడ్నీ స్టోన్స్ తో పాటు ఒబెసిటీకి సంబంధించిన వ్యాధిగ్రస్తులకు సంబంధించి చికిత్స చేస్తారంటూ కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, మరోవైపు ప్రకటన చేస్తూ ఏదైతే శిలాజిత్ టాబ్లెట్స్ అని ఆయుర్వేద ఔషధాన్ని అమ్ముతున్నారు, దీన్ని కూడా గుర్తించి సీజ్ చేశారు. అయితే లీగల్ గా మెడికల్ షాప్ నిర్వహణ కావచ్చు, అనుమతి లేకుండా ఏదైతే స్టెరాయిడ్స్ కావచ్చు, నిషేధిత మందులను అమ్ముతున్న వారికి సంబంధించి కూడా ఇప్పటికే గతంలో కూడా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఇప్పటికే వాళ్ళ సూచనలు చేశారు, హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇలాంటి చర్యలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు విచ్చలవిడిగా ఏదైతే నిర్వహిస్తున్న మెడికల్ షాపులు కావచ్చు, హాస్పిటల్స్ అన్నిటిపైన కూడా దాడులు నిర్వహిస్తూ మెడికల్ సంబంధించిన మందులను ఇల్లీగల్ గా నిర్వహిస్తున్న అన్నిటి కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితులు. ఇలాంటి దాడులు రెగ్యులర్ గానే కొనసాగుతాయి, ప్రత్యేకమేం కాదు. డ్రగ్స్ కంట్రోల్ సంబంధించి కూడా ఏదైతే మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో సీజ్ చేసిన వాటి అన్నిటి కూడా మరోసారి నిషేధిత మందులన్నిటి కూడా సీజ్ చేస్తున్నామంటూ కూడా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అమరేందర్ రెడ్డి.